ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసిన ప్రభుత్వం గత 3 నెలలవి కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1న లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఆగస్టు నెలలో 4,000 చొప్పున పంపిణీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న పింఛన్ల విషయంలో సర్కారు తీసుకున్న కొత్త నిర్ణయం చాలా మందికి షాక్ ఇస్తోంది. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటుండగా దివ్యాంగుల కోటా కింద సుమారు 8 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరిలో చాలా మంది అనర్హులు. ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించిన అధికారులు వారికి నోటీసులు కూడా జారీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమంపై అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులతో మాట్లాడారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందేవారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని, అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని సూచించారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్న వారికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగ పింఛన్ పొందుతున్నట్లు తేలింది. కొంతమంది చెవుడు ఉన్నట్లు దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. సామాజిక తనిఖీలు చేస్తుండగా వీరంతా సాధారణ వ్యక్తుల మాదిరిగా మాట్లాడటం, పనులు చేసుకోవటం, సర్టిఫికెట్లు చూపించమనగా నిరాకరించారు. దీంతో వీరిని బోగస్ పింఛన్ లబ్ధిదారులుగా తేల్చారు. ఈ క్రమంలో అధికారులు బోగస్ సర్టిఫికెట్ల విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు. అందులో చాలా మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 60,000 మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం కొత్త ప్రభుత్వం బోగస్ సర్టిఫికెట్లతో తీసుకుంటున్న పింఛన్లు కట్ చేసి అర్హులైన కొత్త వారికి ఇచ్చే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది.